గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22 తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28 తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త వాహనం కొనాలనుకుంటే ఈ వారం చాలా అనుకూలమైన అవకాశం కనపడుతోంది. అలాగే భౌతికపరమైన ఆనందానికి వస్తువులు, వాహనాలు, లగ్జరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క ఫ్రిడ్జ్లు, టీవీలు, లేకపోతే ఏసీ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. సెల్ ఫోన్ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు, బట్టలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీ మనసులో ఉండే ప్రేమని ప్రేమించిన వాళ్ళకి వ్యక్తపరచగలుగుతారు. కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. శారీరకపరమైన సంపర్కాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనసులో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఎవరితోని చెప్పుకోగలుగుతారు. అలాగే ఏ సమస్యకైనా సరే ధైర్యంగా పోరాడి ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం, దృఢత్వం కోసం బాగా కృషి చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి సలహాలు, ధనప్రాప్తి కూడా కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా బలపడతాయి. ప్రజలతో మమేకమవుతారని చెప్పొచ్చు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. వచ్చే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితి కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే, మార్చేటటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ అంటే ముఖ్యంగా రోడ్లు, బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ పిల్లల్ని పెంచే విషయంలోనూ, వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే సంతాన యోగం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు, గిట్టుబాటు ధరలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరగడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పులు కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారం యందు ఫిక్స్డ్ డిపాజిట్లోను పెట్టుబడి పెట్టగలుగుతారు. అయితే షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెళకువలు నేర్చుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుని అన్యోన్యత ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన పరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. శారీరక అనారోగ్య సమస్యలు మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ వల్ల లాభము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అవకతవకలుగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆటంకాలు లేదా డిస్టర్బెన్స్లు, మెంటల్ స్ట్రెస్లు కనపడుతుంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు పోటీతత్వం బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మాత్రం రాబోతున్నాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ